ప్రార్థన చేసుకుని సెషన్ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనుగ్రహించిన అత్యద్భుతమైన అవకాశం బట్టి మేము నామం కలుగును కాక. ప్రభా, రోజు రోజుకి మా ఆలోచన విధానం మారాలని, మరింత పరిపూర్ణత అడుగులు వేయాలని మీ కృప మీ కనుక మా పట్ల సమృద్ధిగా కుమరిస్తూ ఉన్నారు తండ్రి. మీ నామం కలుగును కాక. తండ్రి, ఎక్కడైనా మమ్మల్ని బాధపెట్టే విధంగా, మమ్మల్ని అవమానపరిచే విధంగా మా అడుగులు కానీ మా ఆలోచనలు కానీ ఏమంటున్నాం ప్రభావ, మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మీ చిత్తమైతే ప్రభావ ఈరోజు కూడా ఒక అద్భుతమైన విషయం నేర్చుకుని ఆశపడుతుండగానే పరిశుద్ధాత్మ మాకు అందించమని, మీరే మాతో మాట్లాడమని, గొప్పదైన సహాయంతో మమ్మల్ని కట్టి నడిపించమని వేడుకుంటూ ప్రార్థపడుతూ త్వరలో రానైనా మా ప్రభువును రక్షకుడు నేను క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం నడిపెట్టుకున్న పరలోక తండ్రి, ఆమె. ప్రేమ వాళ్ళారా, మరొకసారి ఈ విధంగా మీతో మాట్లాడడానికి దేవుడు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమె. ముఖ్యంగా ఈ రోజున క్రైస్తవంలో ఒకసారి పరిశీలన చేయగలిగితే చాలామంది ఒక ఊహాగానంలో ఉన్నారని చెప్పాలి. ఏంటిది ఆ ఊహాగానం, లేదా ఒక మాయాజాలం అని చెప్పాలి. ఏంటిది ఆ మాయాజాలం అంటే, బాగా డబ్బు ఉంటే, బాగా పెద్ద పెద్ద మేడలు అంతస్తులు ఉంటే దేవుడు ఆశీర్వదించాడండి అంటున్నారు. మరి గుడిసెలో ఉండేవాడు దేవుడు ఆశీర్వదించినవాడు కాదా అంటే వాళ్ళ దృష్టిలో కాదు. అంటే మరి దేవుడు ఆశీర్వదించిన వాళ్ళు అంటే ఎలా ఉండాలి అంటే, ఇగో డబ్బు ఉండాలి, ఆస్తులు ఉండాలి, అంతస్తులు ఉండాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండాలి. వాళ్ళని దేవుడు ఆశీర్వదించినట్టు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడండి అంటారు. అంటే మనల్ని ఆశీర్వదించలేదనా దాని అర్థం? మనం గుడిసెలో ఉంటే దేవుడు ఆశీర్వదించినట్టు కదా, పెంకుటిల్లో ఉంటే దేవుడు ఆశీర్వదించినట్టు కదా. ఇలా రకరకాలుగా వాళ్ళ ఆలోచనని కించపరుచుకుంటున్నారని చెప్పాలి. అంటే దేవుని ఆశీర్వాదం అనే ఆలోచన దానికి అప్లై చేసేసారు. అసలు నిజంగా దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి, దేవుని ఆశీర్వాదం గురించిన పూర్తి వివరణ ఏంటి, బైబిల్లో ఏం రాయబడింది? మరి బైబిల్లో ఏం రాయబడింది? ఎప్పుడైనా పరిశీలన చేసే ప్రయత్నం చేశారా? ఎప్పుడైనా ఆశీర్వాదం అంటే ఏంటి, దేవుడు ఏమంటున్నాడు, నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి అని ఎప్పుడైనా మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశోధించే ప్రయత్నం చేశారా? చేస్తే మీకు అర్థమవుతును. మీరు అలా మాట్లాడరు. మీరు ఇంకా అలాగా మాట్లాడతారంటే మీరు ఎప్పుడు బైబిల్ చదవట్లేదు అనమాట. బైబిల్ చదివితే బైబిల్ అలా లేదు. బాగా డబ్బు ఉన్నవాడే, బాగా ఆస్తులు ఉన్నవాళ్ళే, బాగా పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉన్నవాళ్ళే ఆశీర్వదింపడిన వాళ్ళని ఎక్కడ బైబిల్లో లేదు. భేదోడు కూడా దేవుడు ఆశీర్వదించినవాడు అనేది చెప్తాడు. ఆ మాటల్లో ఆయన మాట్లాడుతూ ఇతను కూడా అబ్రహాం కుమారుడే అని మాట్లాడతాడు. ఈమె కూడా అబ్రహాం కుమార్తె అంటాడు. అంటే చాలా గొప్ప ఆశీర్వాదం ఆ మాట, అంటే చాలా గొప్ప ఆశీర్వాదం. అలా చిన్న వాళ్ళనే దేవుడు ఆశీర్వదింపడినోడు అని అంటున్నాడు. అబ్రహాం కుమార్తె అని హెచ్చించి మాట్లాడుతున్నాడు. అలా హెచ్చించి మాట్లాడడానికి కారణాలు ఏంటి, అసలు బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదం అంటే ఏంటి అనేది ఒకసారి ఈరోజు పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం, బాగుంటుంది. ముఖ్యంగా ఇలా భ్రమపడిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకసారి మనం చూసి నిజమైన ఆశీర్వాదంలోకి వచ్చేద్దాం. ఒకనొక సందర్భంలో అబ్రహాం గారు వాళ్ళ అబ్బాయికి అనగా ఇస్సాక్ గారికి పెళ్లి సంబంధం కోసం వాళ్ళ బంధువుల దగ్గర పంపిస్తే ఎలియాజర్ అన్నయ్యని అక్కడ ఎలియాజర్ గారు మోకరించి ప్రార్థన చేస్తారు. ఏమనంటే, అబ్రహాం దేవా, అంటే నా యజమాని దేవుడా, నాకు ఇక్కడ వచ్చిన ఫలం సఫలం కావాలి అని చెప్పి మాట్లాడుతూ, నాకు తాగడానికి మంచినీళ్ళు అడుగుతాను అని అడగగా నాకు మంచినీళ్ళు పెట్టి నా ఒంట్లో కొన్ని నీళ్ళు పోసే అమ్మాయి, మీరు చూసిన అమ్మాయి, అంటే మీరు సెలెక్ట్ చేసిన అమ్మాయి అని ఒక ఆలోచన నిబంధన చేసుకుని ఆయన అలా కనిపెడుతుండగా ఒక అమ్మాయి ఎదురవుతుంది. అలా ఎదురయ్యేసరికి ఈయన అడిగి నాకు తాగడానికి మంచినీళ్ళు ఇస్తామా అని అంటాడు. నేను ఇదంతా ఎందుకు మామూలుగా చెప్తున్నానంటే, ఇవన్నీ చదివిస్తే చాలా టైం పడుతుంది. మీకు 10 నిమిషాల్లో ఒక మంచి విషయం తెలియజేయాలనే ఆలోచన అది. కాబట్టి నేను ఇది క్లుప్తంగా మాట్లాడుతున్నాను, రైటా. అలా అడిగిన తర్వాత ఆయనకి అన్ని మంచినీళ్ళు ఇచ్చి, నీ ఒంట్లు కూడా నేను పోస్తానని చెప్పి తనకు తానుగా మాట్లాడి ఒంట్లు కూడా నీళ్ళు పోసింది. అలా నీళ్ళు పోసిన తర్వాత ఈ ఎలియాజర్ గారు స్పందన ఏంటి ఒకసారి అది చూసి మనం ముందుకెళ్దాం. ఆదికాండం 24వ అధ్యాయము 26 ఎలియాజర్ గారి స్పందన, ఓకేనా. ఆదికాండం 24వ అధ్యాయము 26వ వచనం. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఏమంట? యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించినను. అంతటా చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వరకు తెలిపాను. ముఖ్యంగా ఈ ప్రార్థన చేసే ముందు
ఈ ప్రార్థన చేసే ముందు ఈ ఎలియాజర్ గారు ఆ రెబ్కాకి ఏమంటే ఈ ముక్కు కమ్మే చేతికి కడియాలు తొడుగుతాడు. అంటే అతను చేసిన ప్రార్థన సఫలమైందని చెప్పేసి ఆమెకి తొడుగుతాడు. ఈ తొడిగిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు తెలియజేసి, ప్రభా నిజంగా మీరు గ్రేటు, నేను దారిలో ఉండగానే నా పని సఫలం చేసేసారు మీరు అని చాలా సంతోషపడ్డాడు. అలా సంతోషపడిన తర్వాత ఈ రెబ్కా పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళిపోయిందట. ఇంటికి వెళ్ళిపోయింది. తన బంధువులు అలా వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను. రెబ్కాకు లాబాను అని ఒక సహోదరుడు నేను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకుని పోయాను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతుల్లో ఉన్న ఆ కడియములను చూచి, ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడని తన సహోదరి అయిన రెబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చాను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను ఒక బలమైన మాట మాట్లాడుతున్నాడు. అంటే అతనికి తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, ఏం చూసి మాట్లాడుతున్నాడు అసలు? ముఖ్యంగా ఈ వచనాన్ని 31 వచనం 24వ అధ్యాయము ఆదికాండం 31వ వచనంలో ఎక్కడ చూసినా సరే ప్రతి చర్చ్కి ఎంట్రన్స్లో రాసేస్తారు. ఏంటి తెలుసా? లాబాను అంటున్నాడు ఏమని, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నువ్వు బయట నిలువనేలా అంటున్నాడు. అంటే ఈ వచనాన్ని మనం ఏ చర్చ్ దగ్గర చూసినా బయట ఎంట్రన్స్లో రాస్తారు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా అని అంటారు. అంటే ముఖ్యంగా లాబాను గారు ఎందుకంటాడు ఆ మాట? అది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఆ మాట మంచిదే, నేను తప్పనట్లే. కాకపోతే ఆ మాట ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే దాని ముందు వచ్చిన ఒకసారి చూద్దాం. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతుల్లో ఉన్న ఆ కడియములను చూచి వాటిని చూశాడు. అరే ముక్కు కమ్మి చేతులు బంగారపు కడియలు, అరే ఎంత ఇచ్చాడంటే అతను ఎంత గొప్పడు, నేను చాలా డబ్బున్నోడే, చాలా ఆస్తున్నోడు, ఇలా మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. అసలు ఆశీర్వదింపడినాడు ఎవడు? అసలు ఎవరు గొప్పోళ్ళు, ఎవరు డబ్బున్నోళ్ళు? ఎలియాజర్ యజమానుడైన అబ్రహాము. కానీ ఇతను ఎలా ఫిక్స్ అయిపోయాడు? ఎవరు ఆశీర్వదింపడినోళ్ళు? మరి భౌతికంగా చూసుకుంటే ఎవరు ఆశీర్వదింపడినోళ్ళు? అబ్రహాము. మరి ఇప్పుడు ఇతను ఎవరిని అంటున్నాడు? ఎలియాజర్ని అంటున్నాడు. ఏమని అంటున్నాడు? యెహోవా వలన ఆశీర్వదింపడిన వాడా లోపలికి రమ్ము, బయట నిలువనేలా నీళ్ళు అంటాడు, బయట ఉంటే అలాగ లోపలికి వచ్చే, ఇంకేమంటే ఇచ్చే. ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుడు ఏదో ఇస్తే అది ఆశీర్వాదం అంటున్నారు. ఆ రోజు లాబాను కూడా అలానే ఆలోచించాడు. ఇదిగో ఏదో ఎంత ఇచ్చేసా ఉంటే మా చెల్లమ్మకి, మరి ఇంకా ఏముంటాయి, ఇంకా చాలా ఉంటాయి, మాకు అవన్నీ వచ్చే లోపలికి వచ్చాయి, నువ్వే యెహోవా వలన ఆశీర్వదింపడినోడివి, ఇంకెవరో నీకంటే అని అతను భ్రమపడి మాట్లాడుతున్నాడు. అలా భ్రమపడి మాట్లాడిన మాటని ఈరోజు చాలామంది చర్చలకి బలంగా రాసేశారు. యెహోవా వలన ఆశీర్వదింపడిన వాడా లోపలికి రా అని. సో మంచిదే, రాయడం తప్పనట్లేదు. కానీ అది ఏ ఉద్దేశంతో మాట్లాడిన మాట అది, అసలు అది ఏ ఇంటెన్షన్తో మాట్లాడాడు అనేది మనకు కావాలి కదా. సో మరి ఇప్పుడు ఈయన ఎలాంటి ఆలోచన? ఇది ఇతని దగ్గర అంత డబ్బు ఉంది కాబట్టి యెహోవాను ఆశీర్వదింపడినాడు. మళ్ళానే ఆలోచించాడు ఇతను కూడా, మరి ఈ ఆలోచన తను కరెక్టా కాదు. సో తర్వాత ఎలియాజర్ చెప్తాడు, నేను కాదు, నా యజమానుడు ఉన్నారు అబ్రహాము, ఆయన తన కుమారునికి ఒక పెళ్లి కుమార్తెని తీసుకురమ్మని చెప్పేసి అన్నాడు. సో ఇట్లా అని చెప్పేసి ఆయన తన చరిత్రను చెప్పిన తర్వాత అప్పుడు రిలీజ్ అయ్యి ఉంటాడు. అరే ఆశీర్వదింపడినాడు ఇతను కదా అని కొంచెం తర్జన పడే ఉంటాడు. సరే మొత్తానికి అయితే ఆశీర్వదింపడినాడు ఎవరు? అబ్రహాం. కానీ ఇతను ఎవరు అనుకున్నాడు? కడియల్ని ఈ చేతి ముక్కు కమ్ములు చూసినోడిని ఏమనుకున్నాడు? అరే ఎన్ని ఇచ్చాడంటే ఇతనే గొప్ప ఆశీర్వదింపడినాడు అని ఫిక్స్ అయిపోడు. ఇలా చాలామంది ఫిక్స్ అయిపోతున్నారు. ఈ రోజు నుంచి ఆలోచన విధానం మానేయండి, అది కరెక్ట్ విధానం కాదు. సో మరి ఆశీర్వాదం అంటే ఏంటి? మరి అది కూడా చెప్పాలి కదా, మరి అది కూడా తెలుసుకోవాలి కదా. మరి ఇప్పుడు యెహోవా వలన ఆశీర్వదింపడం అంటే ఏంటి? ఒకసారి అది కూడా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం. నేను మీ వద్దకు వచ్చినప్పుడు, పౌలు గారు మాట్లాడుతున్నారు, అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి మాట్లాడుతూ, నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణంతో వస్తునని ఎరుగుదును అంటున్నాడు. అంటే కింద పుట్టినోట్లో రాయబడింది, సువార్త ఆశీర్వాదంతో వస్తాను అంటున్నాడు. సువార్తే ఆశీర్వాదం అంటున్నాడు. ఎవరైతే వాక్యాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు నిజంగా ఆశీర్వదింపడినోళ్ళు, అదే తప్ప పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్న వాళ్ళు అందరూ ఆశీర్వదింపడినోళ్ళు కాదు. అలా అని అంటే అన్ని జనం చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్నారు, మరి వాళ్ళు కూడా దేవుడు ఆశీర్వదించడం. అలా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దాని యొక్క పరమార్థం తెలుసుకోకుండా మాట్లాడకండి ఎవరు కూడా. అర్థమవుతుందా? దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి? ఎవడైతే హృదయం నిండా వాక్యం నింపుకుంటాడో వాడు దేవుని దృష్టిలో ఆశీర్వదింపడినాడు.
ఎవడైతే ప్రతిరోజు మానకుండా వాక్యం వింటున్నాడో, ప్రతిరోజు మానకుండా వాక్యం చదువుతున్నాడో, ప్రతిరోజు మానకుండా ప్రార్థనలో గడుపుతున్నాడో వాడు దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడినాడు. అంతేగాని ఇదిగో డబ్బు ఉంది కాబట్టి ఇలా ఆశీర్వదింపబడినోళ్ళు, ఇదిగో బంగారం ఉంది కాబట్టి ఇలా ఆశీర్వదింపబడినోళ్ళు, పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇలా ఆశీర్వదింపబడినాడు అని అనకండి. దేవునికి అవమానం అది. అర్థమవుతుందా? దేవునికి అవమానం. అలాంటి అవమానకరమైన వాళ్ళని లేకండి. రోజు రోజుకు మన ఆలోచన విధానం మారాలి, పెంపొందింపబడాలి, పరిపూర్ణతలకు అడుగులు వేయాలి. అంతేగాని ఇలా ఆలోచించడం వల్ల దేవుడు బాధపడతాడు కదా. కాబట్టి రోజు రోజుకి ఇలా ఆలోచించండి. ఎవడైతే హృదయం నిండా వాక్యం నింపుకుంటాడో వాడు దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడినాడు. ఎవడైతే ప్రతిరోజు సత్య సంబంధాన్ని ఆలోచన నింపబడుతున్నాడో, అనేకుల హృదయాలు సత్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడో వాడు నిజంగా ఆశీర్వదింపబడినాడు. మీ దగ్గర వాక్యం అవుతుందా? ఎట్టి పరిస్థితులు అసలు చేయకండి, వ్యర్థమైన ఆలోచనలకు వెళ్ళకండి. వాక్యాన్ని వినండి, వాక్యం చదవండి, ప్రార్థనలు గడపండి. మీరే దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడినాడు. ఒకవేళ మీరు ఏదైనా గుడిసెలో ఉన్నారా, పెంకుటిల్లో ఉన్నారా, చిన్న డాబాలను ఉన్నారా, దేవునికి అవన్నీ అవసరం లేదు. మీలో వాక్యం ఉందా, దేవుని దృష్టికి మీరే ఆశీర్వదింపబడిన వాళ్ళు. అందుకని పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటే ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళు దేవుని దృష్టిలో శాపగ్రస్తులు. వాక్యం హృదయంలో లేకపోతే, వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నా మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళే. వాక్యం లేకుండా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నా మీరు దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడిన వాళ్ళు కారు, దేవుని దృష్టిలో శపింపబడిన వారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంటే హృదయం నిండా వాక్యం లేకుండా ఎక్కడుంటే ఏంది, ఎంత పెద్ద అంతస్తులు ఉంటే ఏంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నా, గుర్తు తెచ్చుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోండి. రోజు రోజుకి వాక్యంలో బలంగా ఎదిగే ప్రయత్నం చేయండి. మాకు ఇంత ఆస్తి ఉంది కదా, ఇంత డబ్బు ఉంది కదా, మాకు వాక్యం కూడా ఉంటుంది అనుకోకండి, అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఓకేనా? ఇది ఒకటి. ముఖ్యంగా ఈ నెలలో ఇంకో మాట బలంగా చదివించే మాట, కానీ వాళ్ళు ఎందుకో గ్రహించిన మాట అది. ఒకసారి అది కూడా చదువుదాం. అపొస్తలుల కార్యాలు 3:26 ఈ నెలలో పనిగట్టిన ఈ నెలలో మాట్లాడే మాట అది. అపొస్తలుల కార్యాలు 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన రావడం వల్ల మనకు ఆశీర్వాదం అంటే ఆయన రావడం వల్ల, ఆయన బలియాగం జరిగించడం వల్ల మన పాపమంతా తొలగిపోయింది, దుష్టత్వం నుంచి మళ్ళింపబడ్డాం. ఇంతకంటే ఆశీర్వాదం ఉంది. ఎవడైతే తమ పాపాలను విడిచిపెట్టేసి పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాడో వాడికంటే ఆశీర్వదింపబడినాడు మరొకడు లేడు. వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఎవడైతే దుష్టత్వం విడిచిపెట్టేసి నమ్మకంగా దేవుని కోసం అడుగులు వేయాలనుకుంటున్నాడో వాడే దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడినాడు. వాడే దేవుని దృష్టిలో బలమైన ఆలోచన కలిగిన వ్యక్తి. కాబట్టి రోజు రోజుకి ఆశీర్వాదం యొక్క ఆలోచన విధానాన్ని మనం తెలుసుకోవాలి. అలా కాకుండా డబ్బున్నవాడు ఆశీర్వదింపబడినాడు అంటే మీకంటే మూర్ఖులు ఎవరు లేరు. ఆయన కుమారుని పంపించింది ఎందుకంట? మనల్ని దుష్టత్వం నుంచి మళ్ళించడం. దుష్టత్వం నుంచి మళ్ళింపబడడం అంటే ఏంటంట? ఆశీర్వదింపబడడం అంట. ఇది నిజమైన ఆశీర్వాదం అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. సో ఈ విషయాన్ని మీరు ఏమాత్రం మర్చిపోవద్దు. రోజు రోజుకి ఇలాంటి ఆలోచన విధానంతో మీరు మరింత బలంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గురించి ప్రతిరోజు ప్రార్థిస్తున్నానని మీకు తెలియజేస్తూ, ఇప్పుడు కూడా ఇలాంటి ఆశీర్వాదం మీరు పొందుకోవాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనుగ్రహించిన అత్యద్భుతమైన అవకాశం బట్టి మీ నామమున మహిమ కలుగును గాక. తండ్రి, లోతైన విషయాలు తెలియజేస్తున్నారు ప్రభా. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి ఈరోజు అద్భుతంగా వివరించారు ప్రభా. థ్యాంక్ యూ సో మచ్. మీ నామమున మహిమ కలుగును గాక. మరింతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతిరోజు అయినా మరింత పరిపూర్ణ సాధించుకుంటున్నాయినా నిజమైన ఆశీర్వాదంలో పాలు పొందడానికి మీ గొప్పదైన పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించుకునేటువంటి ప్రార్థపడుతూ త్వరలో రానైనా మా ప్రభువు రక్షకుడునైనా క్రీస్తు యేసు రాజమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం అడుగుకొని పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి.